మీకు తెలుసా, బ్రహ్మ విష్ణువుల మధ్య ఒకసారి ఎవరు గొప్పవారు అన్న వాదన వచ్చింది. దానికి సమాధానం చెప్పడానికి శివుడు ఏమి చేశాడో తెలుసా? ఆయన అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నికి ఆది లేదు, అంతం లేదు. ఆ అద్భుతం జరిగిన స్థలం అరుణాచలం. నమస్తే అందరికీ, మన కథల ప్రపంచంకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన పవిత్రమైన స్థలం గురించి. అదే అరుణాచలం. ఇది తిరువన్నామలైలో ఉంది. పంచభూత స్థలాల్లో ఒకటి. అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అరుణాచలం అనే పేరుకి అర్థమేమిటి? అరుణం అంటే అగ్ని, అచలం అంటే కొండ, అంటే అగ్ని రూపంలో ఉన్న కొండ. ఒకసారి ఏమైందంటే, బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అన్న వాదన మొదలయ్యింది. అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆది లేదు, అంతం లేదు. బ్రహ్మ హంసగా మారి పైకి వెళ్ళాడు. విష్ణువు వరాహంగా మారి కిందకి వెళ్ళాడు. కానీ ఎవ్వరికీ ఆది అందం కనిపించలేదు. అప్పుడే వాళ్ళకు అర్థమైంది శివుడు అనంతుడు అని. ఈ సంఘటనను లింగోద్భవం అని అంటారు. ఆ అగ్ని తర్వాత అరుణాచల కొండగా మారింది. ఈ అరుణాచలం ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారీ గోపురాలు, అద్భుతమైన శిల్పకళ. ముఖ్యంగా ఇక్కడ జరిగే పండుగ కార్తీక దీపోత్సవం. ఆ రోజు కొండపైన ఒక భారీ దీపం వెలిగిస్తారు. లక్షలాది భక్తులు వచ్చి చూస్తారు. ఇక్కడ జరిగే ఒక ప్రత్యేకమైన ఆచారం గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్ల కొండ చుట్టూ నడుస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున చేస్తే చాలా శుభం. లక్షలాది మంది ఒకేసారి నడుస్తారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. గిరి ప్రదక్షిణలో ఇంకొక విశేషం కూడా ఉంది. అదేమిటంటే 8 ముఖ్యమైన లింగాలు. వీటిని అష్టలింగాలు అంటారు. ప్రతి లింగం ఒక దిక్కును సూచిస్తుంది, ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది. అరుణాచలం అనగానే గుర్తొచ్చేది మహానుభావుడు రమణ మహర్షి. ఆయన ఇక్కడ ధ్యానం చేసి ప్రపంచానికి ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. ఆయన చెప్పిన మాట, అరుణాచలం స్వయంగా గురువు. అరుణాచలం మనకు చెప్పే గొప్ప పాఠం, అహంకారం వదిలేయాలి, భక్తితో జీవించాలి. అప్పుడే నిజమైన జ్ఞానం వస్తుంది. ఈ కొండని ఒక్కసారి చూసినా, ఒకసారి ప్రదక్షిణ చేసినా మోక్షం లభిస్తుంది అని నమ్మకం. ఇది కేవలం ఆలయం కాదు, శివుడి సాక్షాత్కార స్థలం. ఇలాంటి ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మన కథల ప్రపంచంని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మన నెక్స్ట్ వీడియోలో ఈ అందమైన దేవాలయం ఉన్న రాష్ట్రం గురించి తెలుసుకుందామా? అంతవరకు సెలవు. బాయ్.